ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి సమావేశంలో పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఇప్పుడు తామే బాధితులమని కన్నీరు కారుస్తున్న పాక్ను భారత్ కడిగి పారేసింది. స్వార్థ ప్రయోజనాల కోసం అరాచక శక్తులను పెంచి పోషించిన పాక్ ఇప్పుడు వాటి కాటుకే బలవుతుందని దుయ్యబట్టింది. ఇదే క్రమంలో సింధు జలాల ఒప్పందాన్ని ప్రస్తావించిన భారత్ ఆ ఒప్పందానికి కాలం చెల్లిందని స్పష్టం చేసింది. ఐరాస మానవ హక్కుల మండలి వేదికగా భారత్ మరోసారి పాకిస్తాన్పై తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే కాకుండా హక్కుల కోసం పోరాటం చేస్తున్న అక్కడి ప్రజలను అణిచివేస్తోందని ఐరాసలోని భారత శాశ్వత మిషన్ మొదటి కార్యదర్శి అనుపమా సింగ్ అన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో నెలకొన్న అశాంతి, రావల్కోటలో జరుగుతున్న నిరసనలపై అనుపమా సింగ్ మాట్లాడారు. పెరిగిన ధరలు, విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు నిరసనలు చేస్తుంటే వారిపై పాక్ సైన్యం సాగించిన దారుణ అణిచివేతను ఆమె తీవ్రంగా ఖండించారు. ఆహారం అడిగిన ప్రజలపైకి బుల్లెట్లు దించారని, పాక్ దుశ్చర్యలను ఎండగట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం అరాచక శక్తులను పెంచి పోషించిన పాక్ ఇప్పుడు వాటికాటుకే బలవుతోందని అనుపమా సింగ్ దుయ్యబట్టారు. ఫ్రాంకెన్స్టీన్ దేశానికి పాకిస్తాన్ ఒక సజీవ ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం, వారికి శిక్షణ ఇవ్వడం, వారిని పొరుగు దేశాలపై దాడులకు ప్రోత్సహించడమే తమ విధానమని బహిరంగంగా గొప్పలు చెప్పుకునే పాక్ తనను తాను ఉగ్రవాద బాధిత దేశంగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అనుపమా సింగ్ ధ్వజమెత్తారు. గత ఏడాది పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ భారత దౌత్యవేత్త ఈ విమర్శలు గుప్పించారు. ఇదే క్రమంలో సింధు జలాల ఒప్పందంపై మాట్లాడిన అనుపమా సింగ్ ఆ ఒప్పందానికి కాలం చెల్లిందన్నారు. Vice President, our position on Indus Water Treaty is well known. It defies logic that a state which exports terror as an instrument of policy continues to demand the privileges of cooperation predicated on goodwill and friendship. It is equally undeniable that the treaty is now outdated. No technical arrangement can remain frozen in time while the world around it is transformed. A treaty negotiated in 1960 cannot be treated as a perpetual entitlement, which is insulated from accountability, detached from present-day realities, and untouched by the profound changes of the past 6 decades. The escalating impacts of climate change, advances in technology, and the growing imperative for sustainable clean energy demand a re-evaluation of the treaty's relevance and applicability. Mr. Vice President, instead of coveting Indian territories, Pakistan would serve itself and its people far better by putting its own house in order. Its seasonal theatrics in this council have long outlived any novelty. జమ్మూ కశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని అనుపమా సింగ్ తేల్చి చెప్పారు. తమ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే పాక్ కశ్మీర్ అంశాన్ని తెరపైకి తెస్తోందని విమర్శించారు. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాలను తిరిగి అప్పగించడమే ఇక మిగిలి ఉన్న ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు.